హలో ఆల్, సో దిస్ ఇస్ డే 5 అండ్ టుడే వీఆర్ ఇన్ బృందావన్. ఈరోజు మనం ఇస్కాన్ టెంపుల్, నిధివన్ ఇంకా ప్రేమ్ మందిర్ కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం విజిట్ చేసింది ఆల్ ఓవర్ ది వరల్డ్లో ఉన్న మెయిన్ ఇస్కాన్ టెంపుల్. దీన్ని శ్రీకృష్ణ బలరామ్ మందిర్ అని కూడా అంటారంట. అండ్ దీన్ని స్వామి ప్రభుపాద గారు 1975లో ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ. బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ అయింది అయితే ప్రేమ్ మందిర్కి. ఈ ప్రేమ్ మందిర్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బై వాక్ వెళ్ళొచ్చు ఆర్ బై రిక్షా కూడా వెళ్ళొచ్చు. సరిపోయింది, ఇంకా ఈ వర్షంలో మనం పోయినట్టే. మనం వెళ్ళేసరికి ఆ ప్రేమ్ మందిర్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇక చప్పట్లు కొట్టుకుంటూ రిటర్న్ అవ్వడం. వర్షంలో తోచుకుంటూ పోయినా ఉపయోగం లేదు భయ. నేను వెళ్ళేసరికి ప్రేమ్ మందిర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు సెంట్రల్ టు నిధివన్. ఇదిగో ఇందుకే నేను బై వాక్ ట్రావెల్ చేయడం ఆపేసింది. ఎక్కడికి పోయినా రోడ్స్ ఇట్లనే ఉంటాయి మ్యాక్సిమం, ఎందుకంటే ఫుల్ వర్షం ఉంది, వెదర్ కూడా ఏం బాగుండట్లే. ఇది యమునా మిరన్, నిధివన్ పక్కనే ఉంటుంది. నిన్న మనం యమునా ఘాట్ చూసాం కదా, అది కంటిన్యూ అయితే ఇక్కడ దాకా వస్తుంది అనమాట. హరి, ఇంత దూరం వచ్చినా ఇది కూడా క్లోజ్ అయిపోయింది. మనకు వర్షంతో పని లేదు, రాదే రాదే అనుకుంటుంది. వర్షంలో ఇంత దూరం నడుచుకుంటూ వస్తాయి. నిధివన్ బంద్ అయిపోయింది, ప్రేమ్ మందిర్ బంద్ అయిపోయింది, మధ్యలో బిగాచైన వర్షం ఉంది. అసలు వర్షం అయితే కొంచెం కూడా తగ్గట్లేదు. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది, చేసేదేం లేదు. నిధివన్ ఓపెన్ అయ్యేదాకా మళ్ళీ మనం వెయిట్ చేయాల్సింది. ఎట్లుంది, సొంత మామూలు లేదు కదా. జనరల్ అయితే జనాలు తక్కువనే ఉంటారు, ఐ మీన్ ఎప్పటివల్ల అప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి మధ్యాహ్నం వచ్చిన వాళ్ళంతా ఇక్కడే వెయిట్ చేశారు ఓపెన్ అయ్యే వరకు. సో ఇప్పుడు అయిపోయింది, గుంపులు నెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ నిధివన్ని మధువన్ అని కూడా అంటారంట. ఇక్కడ రాధాకృష్ణ డాన్స్ చేసేవాళ్ళంట మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. అండ్ దీనికి లోపల ఇంకో స్పెషాలిటీ కూడా ఉంటుంది, అది చూద్దాం పదండి.
సో ఇదే నేను చెప్పిన స్పెషాలిటీ. ఇవన్నీ గ్రేవీ ఐ మీన్ సమాధులు అనమాట. సో ఈ సమాధులు ఎవరి అంటే సేవకులు అనమాట. అంటే అప్పటి నుంచి ఉన్న సేవకులు ఈ సమాధులు అనమాట ఇది. అండ్ నిధివన్లో ఒక మిస్టీరియస్ థింగ్ ఉంటుందంట. అదేంటంటే నైట్ పూట ఇక్కడ ఎవరు స్టే చేసినా, ఐ మీన్ టెంపుల్లో ఎవరు స్టే చేసినా కానీ వాళ్ళకి చెవులు వినపడకుండా ఉండడం, లేకపోతే వాళ్ళు డిసప్పేర్ అయిపోవడం ఏదో ఒకటి అవుతుందంట. అందుకే ఈ నిధివన్ టెంపుల్లో నైట్ ఎవ్వరు ఉండరంట అసలు. సో బిహైండ్ ద స్టోరీ ఏంటంటే నైట్ పూట ఇక్కడ రాధారాణి ఇంకా గోపికలు అందరూ కలిసి డ్యాన్స్ చేసే సౌండ్స్, ఇంకా డిఫరెంట్ సౌండ్స్ వినపడేవని చెప్పి ఇక్కడ జనాలు చెప్తున్నారు. సో అందుకనే ఇక్కడ నైట్ పూట ఎవ్వరు ఉండరంట. ఒకవేళ ఉన్నా వాళ్ళకి డెఫినెట్లీ ఏదో ఒక డిజబిలిటీ వచ్చిందంట. ఫైనల్లీ వర్షం పడుతున్నా సరే గివప్ ఇవ్వకుండా 2 o'clock నుంచి 4 o'clock దాకా అక్కడే వెయిట్ చేసి మరి నిధివన్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం మనం ఫైనల్గా. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఈ ప్రపంచానికే ప్రేమను పరిచయం చేసిన ప్రేమ మందిరానికి, ఐ మీన్ శ్రీ రాధాకృష్ణ ప్రేమ్ మందిర్. సో నేను ఎప్పటి నుంచో వద్దామని వెయిట్ చేస్తున్న ప్రేమ్ మందిర్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ వీడియోగ్రఫీ ఇంకా ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, బట్ తీసుకోవచ్చు ఏమన్నారు, కానీ చాలా జాగ్రత్తగా ఎవరికంట పడకుండా తీసుకోవాలి. అందరూ చేస్తారు, పోలీసులు కూడా ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు. ఇంకా నన్ను అయితే నా దగ్గర ట్రైపాడ్ ఉంది కాబట్టి బయటికి పంపించేశారు, బట్ నేను వేరే ఎగ్జిట్ నుంచి వచ్చేసా. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే కవర్ చేసేసా ప్రేమ్ మందిర్ మొత్తాన్ని, ఎక్సెప్ట్ గర్భమండపం. ఎందుకంటే ఐ జస్ట్ నీడ్ టు లీవ్ ఇన్ దట్ మూమెంట్, అందుకే నేను దాన్ని కవర్ చేయలేదు, షూట్ చేయలేదు. ఎవరైనా సరే దాన్ని అక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. వీడియోస్లో ఫోటోగ్రఫీతో చూస్తే అంతేముండదు, డైరెక్ట్గా అక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఇట్ విల్ బి బ్యూటిఫుల్. సో ఈ ప్రేమ్ మందిర్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఏమో రాధాకృష్ణ ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో ఏమో సీతారాం గారు ఉంటారు. ఈ ప్రేమ్ మందిర్ మార్నింగ్ కూడా ఓపెన్ ఉంటుంది టెంపుల్, మార్నింగ్ 8 to 12:30 వరకు. 12:30 క్లోజ్ అయితే మళ్ళీ 4 o'clock ఓపెన్ చేస్తారు. 4 o'clockకి ఓపెన్ చేస్తే 5:45 వరకు కర్టన్స్ క్లోజ్ అయి ఉంటాయి గర్భగుడివి. ఎగ్జాక్ట్గా 5:45కి కర్టన్స్ ఓపెన్ చేస్తారు. ఫర్ షూర్ చెప్తున్నా, ఈ ప్లేస్ అయితే కంప్లీట్లీ డెడికేటెడ్ టు లవర్స్. అసలు కపుల్స్ విజిట్ చేయడానికి అయితే వాళ్ళలో దేన్ని మించిన బెస్ట్ ప్లేస్ ఉండదు, బెస్ట్ డేట్ కూడా ఉండదు.
నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా.